ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేరిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలని చెప్పి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలా తీవ్ర ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఇది గతంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే రాసి ఉంది. వాస్తవానికి 6 నెలల్లోపు అప్పట్లో కేంద్రం దీని మీద నిర్ణయం తీసుకుంటుందని చెప్పి పునర్విభజన చట్టంలో పెట్టినప్పటికీ కూడా ఈ రైల్వే జోను సాధించడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారితో పాటు ఎన్డీఏ కూడా అప్పట్లో మొదట్లో కలిసి ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రధానంగా చంద్రబాబు గారు అప్పుడు 2 అంశాల మీద అప్పట్లో కేంద్రాన్ని విభేదించడం జరిగింది. ఒకటి ప్రత్యేక హోదా అయితే, 2 విశాఖ కేంద్రంగా రైల్వే జోను. సో ఆ తరువాత చంద్రబాబు గారు విభేదించి బయటకు వచ్చిన తర్వాత అప్పట్లోనే కేంద్రం ప్రకటన చేసింది. సో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాము, దానికి సంబంధించి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా జగన్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా మరుగున పడింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎటువంటి ఒత్తిడి అప్పట్లో కేంద్రం మీద తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డికి అప్పటికి లోక్సభ రాజ్యసభలో మెజారిటీ బలం ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కేంద్రాన్ని ఈ రైల్వే జోన్ మీద ప్రశ్నించిన పాపాన పోలేదు. కేవలం కేసుల మాఫీల గురించి, రాష్ట్రానికి అప్పుల గురించి అడిగాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి, ముఖ్యంగా పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ, ఈ రైల్వే జోన్ గురించి కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించకపోవడంతో కేంద్రం కూడా సైలెంట్గా ఉండిపోయింది. మళ్ళీ 2024లో చంద్రబాబు గారు సీఎం అయిన తరువాత ప్రధానంగా 3 అంశాల మీద దృష్టి కేంద్రీకరించారు. 1 అమరావతి నిర్మాణం, 2 పోలవరం పూర్తి చేయడంతో పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోను సాధించాలి. ఏదైతే కేంద్రం గతంలో ప్రకటన చేసి ఆలస్యం చేస్తుందో ఈ రైల్వే జోను ఖచ్చితంగా సాధించాలి అని చంద్రబాబు గారు దృఢ సంకల్పించారు. దాంతో కేంద్రంలో నరేంద్ర మోదీతో పాటు అటు రైల్వే శాఖ మంత్రితో పలు దఫాలుగా చర్చలు జరిపి రాష్ట్ర ఎంపీలను వాళ్ళ దగ్గరకు పంపి కేంద్రం మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు రైల్వే జోను కలను సాకారం చేశారు. దీనికి సంబంధించి నిన్న ఆ గెజిట్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడంతో దాదాపుగా ఆంధ్రుల కళ సాకారమైనట్టుగా ఉంది. ఈ రైల్వే జోన్ రావటం వల్ల ఏంటంటే ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వటంతో పాటు మన రాష్ట్ర కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. మొత్తం 4 డివిజన్లతో కలిపి ఈ రైల్వే జోన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి 3 డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను కూడా ఇందులో కలిపి విశాఖపట్నం కేంద్రంగా ఈ రైల్వే జోన్ అయితే జూన్ 1 నుంచి అంటే వచ్చే నెల 1వ తేదీ నుంచే దీని పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. వాస్తవానికి రైల్వే శాఖ మంత్రి మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని త్వరలోనే మీకు రైల్వే జోను ఏర్పాటు సాకారం అవుతుంది, దాని గెజిట్ కూడా విడుదల చేస్తామని చెప్పి ఒక వారం క్రితమే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి నిన్న గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఒక హామీని నెరవేర్చడంతో పాటు ఆంధ్రుల చిరకాల వాంఛ అయినటువంటి ఈ సౌత్ రైల్వే జోన్ ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఉందో ఈ కళ కూడా సాకారమైనట్టుగా అయింది. మొత్తంగా 12 ఏళ్ల తర్వాత ఆంధ్రుల కళ ఫలించింది. ఇక దీంతో పాటు రైల్వే శాఖ గతంలో కూడా మనకు కొన్ని ప్రధాన రైల్వే కనెక్టివిటీ కోసం అని చెప్పి రైల్వే బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా రావడం జరిగింది, ఒకసారి చూద్దాం. రైల్వే జోన్ స్వప్నం సాకారం, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ, జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ ప్రకటన. రాష్ట్ర విభజన చట్టంలోని ఒక కీలక హామీ అయితే కార్యరూపం దాల్చినట్టుగా చెప్పొచ్చు. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికి ఉన్నటువంటి గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. మనకి దీన్ని కలిపి మొత్తంగా ఈ 4 డివిజన్లతో కలిపి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అయితే పనిచేయబోతుంది. ఈ మేరకు రైల్వే శాఖ అయితే ఒక నోటిఫికేషన్ కూడా అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా నరేంద్ర మోదీతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకున్నందుకు. ప్రధానంగా దాదాపుగా ఈ 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 ఏళ్లలో ఈ రైల్వే జోన్కి సంబంధించి కేంద్రం
మీద ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం. పలు దఫాలుగా చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఇతర అంశాలతో పాటు రైల్వే జోన్ అంశాన్ని కూడా పదే పదే గుర్తు చేస్తూ ఈరోజు ఆ కళనైతే సాకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం దీని ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం అనేది దురదృష్టకరం. లేకపోతే వాస్తవానికి జగన్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్రం మీద గారు ఒత్తిడి తెచ్చుంటే ఇదేమి కేంద్రం దానాదత్తంగా ఇచ్చేది కాదు. ఇది ఆల్రెడీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ఆల్రెడీ ఇప్పటికే ఇస్తామని కేంద్రం ప్రకటన కూడా చేసింది. కానీ దాని మీద ప్రశ్నించే దమ్ము కానీ ధైర్యం కానీ గతంలో జగన్కి లేకుండా పోయి, ఎందుకంటే కేసుల మాఫీ మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద గతంలో జగన్కి లేదు. కానీ ఈరోజు కూటమి ఇచ్చిన హామీ గతంలో ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలిచిన తరువాత రైల్వే జోను కళ సాకారం అవుతుంది, అందుకు నాది హామీ అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చెప్పిన హామీకి కట్టుబడి ఈరోజు రాష్ట్రానికి రైల్వే జోన్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూల్ 13/8లో ఇచ్చిన కీలక హామీ నెరవేరింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే శాఖ రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 6 నెలల్లోపు పరిశీలించి వేగంగా నిర్ణయం తీసుకుంటుంది అని విభజన చట్టంలో రాసి ఉన్నప్పటికీ కూడా ఈ కళ సాకారం అవడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. 2024లో కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ అధికారం చేపట్టాక ఊపందుకున్న కొత్త జోనల్ ఏర్పాటు ప్రక్రియ సుమారుగా 2 ఏళ్లలో సాకారం అవుతుంది. గత నెల 28న విశాఖపట్నంలో జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జూన్ 1 నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చంద్రబాబు గారి సమక్షంలోనే ఒక హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు నిన్న ఆ గెజిట్ కూడా అయితే విడుదల చేయడం జరిగింది. దీంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అనుకున్నదైతే సాధించింది. దీనివల్ల రాష్ట్రానికి ఏమేమి లబ్ధి, ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. వారం రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి గెజిట్ విడుదల చేశారు. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో 17 జోన్లు ఉంటే ఈ కొత్త విశాఖ జోన్ ఏర్పాటుతో 18 రైల్వే జోన్లుగా మారటం అయితే జరిగింది. సో 12 ఏళ్లలో ఎన్నో పరిణామాలు. విశాఖపట్నం రైల్వే జోన్ సాధన వెనుక సుదీర్ఘ పోరాటాలు, నిరంతర ప్రయత్నాలు ఉన్నాయి. 2014 నుంచి 18 వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అప్పట్లో కూటమి నుంచి వైదొలిగింది. ఆ తరుణంలోనే ఎన్నికల ముంగిట 2019 ఫిబ్రవరి 27న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై అప్పట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అయితే ఒక అధికారిక ప్రకటన కూడా చేశారు. వాస్తవానికి ఈ వాల్తేరు జోను ఏదైతే ఉందో దాన్ని మొక్కలుగా విడదీసి ఒకదాన్ని మన దాంట్లోనూ మరొక దాన్ని వేరొక దాంట్లోనూ కలుపుతామంటే దాన్ని కూడా మన నాయకులు ఒప్పుకోలే, ముఖ్యంగా చంద్రబాబు గారు అసలు ఒప్పుకోలే. సో అది కూడా ఈరోజు ఉపయోగపడిందని చెప్పొచ్చు. వాల్తేరు డివిజన్ను 2 భాగాలుగా విడదీస్తాం, అందులో ఒక భాగాన్ని దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేర్చి పొరుగున ఉన్న విజయవాడ డివిజన్లో విలీనం చేస్తాం. మిగిలిన భాగాన్ని తూర్పు కోస్తా రైల్వే జోన్లోని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తాం. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడు డివిజన్లు ఉంటాయని ప్రకటించారు. అయితే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు పేరుతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ను చీల్చి దాని మనుగడను ప్రశ్నించడం ఏంటని ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు రైల్వే నిపుణులు కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కూడా దీని మీద ఢిల్లీకి అప్పట్లో లేఖలు రాశారు. దీంతో కేంద్రం తన నిర్ణయాన్ని సమీక్షించుకుంది. వాల్తేరు డివిజన్ను 2గా విభజించినా అందులో 463 కిలోమీటర్లు ఏదైతే రూట్ ఉందో ఆ భాగాన్ని విజయవాడలోనే విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకుని విశాఖ కేంద్రంగా కొనసాగాలని చాలా నిర్ణయించారు. మిగతా 969 రూట్ కిలోమీటర్ల భాగాన్ని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసి కొత్త రైల్వే జోన్లో కలపాలన్నారంటే విభజించడం కూడా మనకు అనుకూలంగా లేకపోతే అప్పట్లో ఒప్పుకోలేదు. మొత్తంగా వాల్తేరు డివిజన్లో ఏ ప్రాంతాలు ఉంటాయి, అలాగే 463 కిలోమీటర్ల రూట్లో ఏ భాగాలు ఉంటాయి అనేది కొత్తగా చెప్పారు. అయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయడంతో ఇప్పుడున్నటువంటి దక్షిణ మధ్య రైల్వే జోను అలాగే తూర్పు కోస్తా రైల్వే జోన్లకు ఉన్నటువంటి సరిహద్దులను కూడా కేంద్రం అయితే మార్చడానికి ఏది ఏమైనా మొత్తంగా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ ఆంధ్ర ప్రజలు రైల్వే జోను ఎప్పుడు వస్తుందా అని చెప్పి గత 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ కలనైతే ఈరోజు నెరవేరింది. చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈరోజు మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఈ రైల్వే జోన్ హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చారు. మొత్తంగా ఈ రైల్వే జోను రాకతో రాష్ట్రంలోని రైల్వే కనెక్టివిటీ పెరగడంతో పాటు మనకు రాబోయే ఆదాయంలో కూడా కొంత ఉపయోగపడుతుంది, ఆర్థిక పరిపుష్టికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు నిపుణులందరూ కూడా భావిస్తున్నారు.